బై బై అండమాన్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్ నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాను. ఇదిగోండి మన వీర్ సావర్కర్ అంటే పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో ఈరోజు ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ చెప్తానండి, నా ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ నాకు ఎలా జరిగిందో. సో డిపార్చర్ నుంచి ఇది డిపార్చర్స్ వెళ్ళిపోతున్నాం. సో వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాం త్రూ ఎయిర్ ఇండియానే. అంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎయిర్ ఇండియా నిజంగా ఇప్పుడు చాలా ఘోరం ప్రమాదం అయితే జరిగింది. కానీ ఆల్రెడీ ఎయిర్ ఇండియా మీద నెగిటివ్ ఇంప్రెషన్ చాలా వరకు ఉంది, ఎక్స్పీరియన్స్ అనమాట నేను చెప్పేది. బట్ మాకు వేరే ఆప్షన్ లేకపోతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్సే మేము బుక్ చేసుకున్నాం. బట్ టాటా వాళ్ళు తీసుకున్న తర్వాత, టాటా సన్స్ తీసుకున్న తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. ఎందుకంటే టాటా సన్స్ తీసుకోక ముందు కూడా నేను ట్రావెల్ చేశాను. అప్పటికంటే ఇప్పుడు చాలా లోపల అయితే అంత బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్ టెక్నికల్ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇది అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చాం. చూడండి బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. అంటే అంతా కొత్తగా బిల్డ్ చేశారు కదా. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్న వే ఇదంతా కూడా. బెంగళూరు ఎయిర్పోర్ట్లో స్ట్రిక్ట్గా కూడా ఉందండి. చూడండి ఇక్కడ అంతా చెకింగ్ అవుతుంది లగేజ్. సో నా క్యాబిన్లోకి అలౌ చేసే బ్యాగ్లో ఒక మాయిశ్చరైజర్ బాటిల్ ఉంది. అది 500 ml కంటే అబవ్ ఉందన్నమాట. సో ఏ ఎయిర్పోర్ట్లో కూడా నాకు అబ్జెక్షన్ చేయలేదు, కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో మాత్రం నాకు అలౌ చేయలేదు. అది పూర్తిగా మోర్ దెన్ 500 ml ఉందని, అంటే 1/2 లీటర్ కంటే ఎక్కువ ఉందని మాయిశ్చరైజర్ తీసుకున్నారు సెక్యూరిటీ. చూడండి చాలా బ్యూటిఫుల్గా. కాకపోతే ఇదంతా ఆర్టిఫిషియల్ అన్నీ, లైట్స్ కానీ గార్డెనింగ్ కానీ అంతా కూడా ఆర్టిఫిషియల్. మొత్తం టోటల్గా షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. కానీ ఇదంతా నడాలి, ఫుల్ వాకింగ్ అయిపోద్ది. సో నేను ఎక్కడని లాంజ్ ఎక్కడుందని వెతుక్కుంటూ వచ్చాను. సో ఫైనల్గా లాంజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదైతే లాంజ్ ఆఫర్ ఇస్తాడో అక్కడ స్వైప్ చేస్తే, సో 2 రూపీస్ 25 రూపీస్ జస్ట్ క్రెడిట్ స్వైప్ చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ అది కూడా మనకి బ్యాక్ వచ్చేస్తుంది. సో ఎంటర్ అయిపోయాం లాంజ్లోకి. సో ఫుల్ యాక్సెస్, మనం వెయిట్ అన్లిమిటెడ్ ఫుడ్. సో బెంగళూరులో మేము బాగా ఫుడ్ వరకు అయితే మాత్రం ఎంజాయ్ చేసాం. వెళ్ళేటప్పుడు చెన్నైలో లాంజ్ యాక్సెస్ చేసాం, వచ్చేటప్పుడు బెంగళూరులో కూడా లాంజ్ యాక్సెస్. చూసారు ఇదంతా లాంజే బెంగళూరులో. సో మనం వెయిట్ చేయొచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్, చాలా బాగుంది అంతా. ఇక్కడి నుంచి అంతా చూడండి. సో బ్రేక్ జర్నీ చేసేటప్పుడు ఈ లాంజ్ యాక్సెస్ చాలా హెల్ప్ అవుతుంది. లేకపోతే చాలా కాస్ట్ అసలు ఫుడ్. బెంగళూరు ఎయిర్పోర్ట్లో జస్ట్ దోశ, ఉప్మా, కొంచెం ఒక 2-3 ఐటమ్స్, నార్మల్ ఐటమ్సే 500 పే చేసాం. ఇది వెజ్, నాన్ వెజ్ అంతా చాలా వరకు ఫుడ్ వరకు అయితే ఈ లాంజ్లో ఎంజాయ్ చేసాం. మిడ్నైట్ 12:30 అప్పుడు ఓ ఫ్రూటీ, ఓ బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఇచ్చాడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఆ రోజు చాలా ఇరిటేట్ అయ్యాను, ఆ రోజు కూడా నేను ట్రావెల్ చేసిన రోజు. సో కమింగ్ టు ఆర్సీబీ బార్ అనే పెట్టాడు ఏకం బెంగళూరు ఎయిర్పోర్ట్లో. చూడండి ఇది ఒక షార్ట్ వీడియో కూడా తీశాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో.